అంటే ఏ చరిత్ర సచ్చరిత్ర అంటే ఏ చరిత్ర పట్టుకొని చదవడం కాదమ్మా, భక్తుగా నిఖార్సైనటువంటి దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసిన వాళ్ళకి గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అంటే ఈ గురు పుష్యయోగం ఉన్నటువంటి సందర్భంలో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఎవరైతే ఒక సప్తాహము అనగా ఒక పారాయణం చేస్తారో వాళ్ళు 108 సార్లు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. ముందు నుంచి చదవడం అలవాటు లేని వారు కూడా ఆ రోజు చేస్తే చాలమ్మ వాళ్ళకి గురు అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి దత్తాత్రేయ ఆరాధన ఈ గురు పుష్య యోగంలో గనక చేసినట్లయితే తప్పకుండా వివాహం కుదురుతుంది. ఎందుకంటే మగవాళ్ళకి గురు అనుగ్రహంగా ఉండాలి, ఆడవాళ్ళకి కుజుడు అనుగ్రహంగా ఉండాలి. అప్పుడే వివాహ సంబంధాలు త్వరితంగా అవుతాయి. కాబట్టి ఈ గురు పుష్య యోగంలో వివాహం కావలసినటువంటి అబ్బాయిలు గనక ఈ గురు చరిత్ర పారాయణం చేసిన దత్తాత్రేయ అనగా అభిషేకం చేసుకున్న తప్పకుండా వివాహం కుదురుతుంది. అయితే ఇంతకు